నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. గేమ్ చేంజర్ మూవీ అయితే డే 1 కలెక్షన్స్ అయితే కోట్ల రూపాయలు అంటే ట్రిపుల్ డిజిట్ అయితే దాటింది. దాదాపుగా మనకున్న సమాచారం ఏంటంటే ఒక 200 crores పైనే కలెక్ట్ చేసింది ఈ సినిమాకి సంబంధించి. అంటే అమెరికా అవ్వచ్చు, ఇటు తెలంగాణ, ఏపీ అవ్వచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో కూడా గేమ్ చేంజర్ దుమ్ము లేపుతుందనే చెప్పాలి. ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ అయితే 10వ తారీఖు జనవరి 10వ తారీఖు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సినిమాకున్న అంటే ఏదైతే రామ్ చరణ్ యాక్టింగ్ గురించి అవ్వచ్చు, లేదంటే దిపత్ర నటనలో అంటే ఆయన చేసిన రోల్స్ 2 పాత్రలే అయినా ఆయన నటించింది మాత్రం ఒక 4 క్యారెక్టర్లు అయితే నటించాడు. ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్కి డిబేట్ టాక్ వచ్చిన నేపథ్యంలో కూడా సినిమా థియేటర్లో మాత్రం అటు ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ థియేటర్లు అయితే హౌస్ఫుల్ అయితే అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకైతే కలెక్షన్స్ ఇంకా అఫీషియల్గా అయితే మనకు ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ మనకున్న సమాచారం అయితే దాదాపుగా 200 కోట్ల పైనే, అంటే ఇంకా నెంబర్ మనకు తెలియదు కానీ 200 కోట్ల పైన అయితే కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఏ ఏరియాకి ఎంత అమౌంట్ వచ్చింది, అమెరికాలో ఎంత వచ్చింది, ఏపీ తెలంగాణలో ఎంత వచ్చింది, నైజాం, సీడెడ్ అన్ని ప్రాంతాల్లో ఎంత కలెక్షన్ చేసింది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే అఫిషియల్గా మనకు ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది రిలీజ్ చేస్తారు టీం అయితే. కాకపోతే సినిమాకు సంబంధించి అంటే రామ్ చరణ్ కెరియర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. అయితే నిన్న చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ మూవీలో రామ్ చరణ్కి సంబంధించిన ఒక ఐఏఎస్ క్యారెక్టర్ అవినీతి, అంటే చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు చాలా స్టోరీస్ అంటే డిఫరెంట్ మోటోతో చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మాత్రం నీతిగా నిజాయితీగా పనిచేయాలనే ఒక ఆఫీసర్ కథ. ఆ పొలిటికల్ లీడర్లు ఎలా ఉన్నారు, అవినీతి ఎలా జరుగుతుందంటే ప్రతి ఒక్కరు అంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క తెలుగు ఆడియన్ అవ్వచ్చు, లేదంటే ప్రజలు అవ్వచ్చు, ఈ సినిమాని ఆదరించాలి, ఈ సినిమాని చూడాలని కూడా సినీ వర్గాలు అయితే చెప్తున్న సమాచారం. కానీ ఈ సినిమా పర్సనల్గా రామ్ చరణ్ కెరీర్కి చాలా బిగ్ ప్లస్ అవుద్ది. ఎందుకంటే ఆయన కెరీర్లు అటు ట్రిపుల్ ఆర్ అవ్వచ్చు, లేదంటే బిఫోర్ సినిమాలు అవ్వచ్చు, రంగస్థలము, ట్రిపుల్ ఆర్, ఆ తర్వాత స్ట్రైట్గా వచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఇందులో శంకర్ మార్క్ అవ్వచ్చు, అంటే కొన్ని సీన్స్లో చిరంజీవిని తలపించాడు, మరికొన్ని సీన్స్లో అయితే చిరంజీవిని మించిపోయిన తనయుడిగా, లేదంటే చిరంజీవికి తగ్గ వారసుడుగా, అంటే చిరంజీవి గారి లుక్స్ కానీ, చిరంజీవి గారి ఏడ్చే సన్నివేశ సీన్స్ కానీ ఆ థియేటర్లో అందరినీ కంట తడిపెట్టాయి. ఎందుకంటే ఎంతోమంది అన్ని అంటే సంక్రాంతి బరిలో అన్ని సినిమాలు ఆడాలి, అన్నీ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా గురించి అయితే పదే చెప్పడం జరిగింది. ఈ సినిమా రామ్ చరణ్ యాక్టింగ్, అప్పన్న రోల్ క్యారెక్టర్ యాక్టింగ్ కానీ ఇలాంటి సినిమా దిల్ రాజు గారికి ఆయనకి 50వ సినిమా అవ్వడం చాలా స్పెషల్గా ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, అలాగే రామ్ చరణ్ అభిమానులకు అవ్వచ్చు, సినిమా ప్రేక్షకులకు అవ్వచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద స్పెషలో మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ 10 రోజులు అవ్వచ్చు ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో అయితే జనాలు కూడా, ప్రజలు కూడా ఈ సినిమాని ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నార్త్లో కూడా ఈ సినిమాని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. టికెట్లు కూడా చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి అయితే ఈ సినిమా మీద అయితే కనపడుతుంది. కానీ చూడాలి ట్రిపుల్ డిజిట్ పైన ఎంత అమౌంట్ వచ్చింది, ఏంటి, ఎన్ని కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చింది అనేది మనకు అఫీషియల్గా అయితే తెలియాల్సి ఉంది. కొన్ని ఏరియాలో అంటే ఇంకా కూడా ఇప్పుడు 1 డే అవుతున్నా కూడా ఆ కలెక్షను ఇంకా అంటే అన్ని ఏరియాలో ఎంత కలెక్ట్ వచ్చింది ఏంటనేది టీం కూడా చూసుకోవాలి, తర్వాత అఫీషియల్గా రిలీజ్ చేయాలి. కాబట్టి మీతో పాటు మేము కూడా అయితే వెయిట్ చేస్తూ ఉంటాం. మనకున్న సమాచారం అంటే సోషల్ మీడియా సమాచారం అవ్వచ్చు, బయట సినీ వర్గాల్లో చర్చలు అవ్వచ్చు, మనకున్న సమాచారం మాత్రమే నేను మీతో చెప్పాను. అఫీషియల్గా అయితే మన ముందుకు నేనైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మెగా నైన్ టీవీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.